ఎంఎంఎస్ మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది రెజినా. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్ల నువ్వు లేని జీవితం, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి హిట్ ఫిల్మ్స్ లో కూడా నటించారు. కాగా ఎంతో మంది ఈమె కూడా చాలా పెద్ద హీరోయిన్ అయిపోతుంది, చాలా మంచి మూవీస్ లో ఛాన్సెస్ దొరుకుతాయని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ ఈమెకి చిన్న చిన్న మూవీస్ లో కూడా ఎందుకు ఛాన్సెస్ కరువయ్యాయి. చాలా మంచి గ్లామర్ ఉంది, నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది, మంచి డాన్సర్ కూడా. అయినా సరే తనకెందుకు అవకాశాలు కలిసి రాలేదు అనేది చాలా మందికి అర్థం కాని విషయం. ఇది ఇలా ఉంటే ఎంతో మంది నటీమణులు మీడియా వేదికగా వాళ్ళు ఎదుర్కొన్న వేధింపుల గురించి ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. కాగా తాజాగా రెజీనా కూడా తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడారు. రెజీనా చెప్తూ, నేను ఎన్నోసార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను. నన్ను శారీరకంగా లొంగ తీసుకునేందుకు కొంతమంది ట్రై చేశారు. అయితే అలా వేధించేందుకు ట్రై చేసిన ఒక వ్యక్తిని నేనే జనంలో చితక్కొట్టాను. అది మాత్రమే కాకుండా నేను కాలేజ్కి వెళ్తున్న రోజుల్లో చెన్నైలోని ఒక పాపులర్ థియేటర్ వద్ద కొంతమంది అబ్బాయిలు నన్ను వేధించారు. అంతేకాకుండా చెన్నైలోని ఈగా థియేటర్ బ్రిడ్జ్ వద్ద కొంతమంది అబ్బాయిలు నాతో పాటు నాకు తోడుగా వచ్చిన నలుగురు ఫ్రెండ్స్ని కూడా వేధింపులకు గురి చేశారు. అక్కడితో అది అయిపోలేదు. నడి రోడ్డు పైన కూడా ఒక వ్యక్తి నా పెదాలను తాకేందుకు ట్రై చేయటం నన్ను ఎంతగానో బాధ పెట్టింది అంటూ రెజీనా చెప్పుకొచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.